కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలియగానే సినీ రాజకీయ వ్యాపార వర్గాలు షాక్కు గురయ్యాయి. వేల కోట్ల సంపదకు వారసుడైన కిరీటి రెడ్డి తండ్రి బాటలో వ్యాపారం కాకుండా సినిమాల వైపు రావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. వారాహి చలనచిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, మీడియం రేంజ్ సినిమానే అయినప్పటికీ నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా జూనియర్ సినిమాను తెరకెక్కించారు. బెంగళూరు, హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో పాటు సినిమాపై మంచి హైప్ అనేది క్రియేట్ చేశారు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు ఫిలిం వర్గాలు చెప్తున్నాయి. మంచి హైప్తో వస్తున్న మూవీ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 16 కోట్ల రూపాయల షేర్ను 30 కోట్ల రూపాయల గ్రాసెస్లోను రాబట్టాలి. ఇక ఈ మూవీని తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లు, ఇండియా వైడ్గా 400 స్క్రీన్లు, ఓవర్సీస్లో 200 స్క్రీన్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. మార్నింగ్ షో నుంచి కొద్దిగా మిక్సెడ్ టాక్ను తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పరంగా పర్వాలేదనిపించుకుంది. సాయంత్రం 4 గంటల వరకు తెలుగులో 19% థియేట్రికల్ ఆక్యుపెన్సీ, కన్నడలో 13% అనేది నమోదైంది. ఇక హైదరాబాద్లో 252 షోలు, బెంగళూరులో 143, విజయవాడలో 65, విశాఖలో 66 షోలు అనేవి పడ్డాయి. ఫస్ట్ షో, సెకండ్ షోకు అదిరిపోయే బుకింగ్స్ అనేవి కనబడుతున్నాయి. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం బాక్సాఫీస్ దగ్గర కిరీటి రెడ్డి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.